నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తమ్ముడి బాటలో అన్న వెళుతున్నారా? తనకు తన మంత్రి పదవికి విలువ లేకుండా చేస్తున్నారని ఆయన తెగ ఫీల్ అవుతున్నారా? ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిన కొందరు మంత్రుల వ్యవహారం ఇంకా సెట్ కాకముందే మరొకరి తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోందా? తాజా పరిస్థితులు చూస్తే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓవైపు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎటు తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్న ఆయన ఇప్పుడు సీఎం మీద అసహనంగా ఉన్నారట. ఇందుకు బలమైన కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినీ కార్మికుల సమ్మె విరమణలో కీలక పాత్ర పోషించారు. కార్మికులు ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచి సమస్య పరిష్కరించే దిశగా పనిచేశారు. దీంతో సినీ కార్మికులు సమ్మె విరమించారు. అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా కోమటిరెడ్డి పనితీరును మెచ్చుకున్నారు. సినీ కార్మికులతో అభినందన సభ ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు కోమటిరెడ్డికి అలకకు కారణమైనట్లు ప్రచారం జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. దాదాపు 20,000 మంది. ఆ ఓట్లను టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికుల అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ సభకు సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డిని పిలవలేదు. కనీసం సభ నిర్వహిస్తున్న సంగతి కూడా చెప్పలేదట. ఇదే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోపానికి కారణంగా మారినట్లు తెలుస్తోంది. తనకు తెలియకుండా తన శాఖకు సంబంధించిన వారితో సమావేశం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు కనీసం సభ ఉన్నట్లు సమాచారం కూడా ఇవ్వకపోవడాన్ని నిలదీస్తున్నారట కోమటిరెడ్డి. తాను ముంబైలో ఉన్న సమయంలో సభ నిర్వహించి తనను అవమానించారని తెగ ఫీల్ అవుతున్నారట. మరో విషయం ఏంటంటే సభలో సినీ కార్మికులకు హామీలు ఇవ్వడం కూడా కోమటిరెడ్డి కోపాన్ని రెట్టింపు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఇదే చర్చ తెలంగాణ మంత్రివర్గంలో హాట్ టాపిక్ అయినట్లు తెలుస్తుంది. మరో విషయం ఏంటంటే ఆయన అసంతృప్తి సీఎం మీద కాదని ఆయన సన్నిహితులు చెబుతున్నారట. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి ఇదంతా చేస్తున్నట్లు కోమటిరెడ్డి భావిస్తున్నారట. తనకు చెప్పకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా సినీ ఇండస్ట్రీ విషయంలో ఆ వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. తన శాఖలో అతని పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారట. అయితే సభ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎలాంటి అసంతృప్తిని లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సభ నిర్వహణ గురించి ఆయనకు సమాచారం ఇచ్చామని అంటున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం చాలా తక్కువగా ఉండటం వల్లే సభ నిర్వహించామని, సినీ కార్మికుల ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడమే లక్ష్యమని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. వ్యక్తుల కంటే పార్టీని ముఖ్యమని చెబుతున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెరలేపినట్లయింది.